ఈరోజు ఈ వీడియోలో సౌందర్య లహరిలోని 6 నుండి 10 శ్లోకాలు మరియు వాటి అర్థాలు తెలుసుకుందాం. ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంతః సామంతో మలయమరుదాయో ధనరథా తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. మీ 5 బాణాలు పువ్వులు మరియు తేనెటీగలతో తయారు చేయబడ్డాయి. ఇవి పంచేంద్రియాలను సూచిస్తాయి. వారు ప్రపంచాన్ని మరియు అత్యంత తపస్విని కూడా మంత్రముగ్ధులను చేయగలరు. ఈ శ్లోకం ఇంద్రియాలను నియంత్రించడంలో మరియు దృష్టిని కొనసాగించడంలో సహాయపడుతుంది. క్వణత్కాంచీదామా కరికలభకుంభస్తననతా పరీక్షీణా మధ్యే పరిణతశరశ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాంనా పురమధితురాహు పురుషికా. మిణుకు మిణుకుమనే బెల్ట్తో అలంకరించబడిన నడుము సన్నగా ఉంటుంది. అలాగే హంస వెనుక గర్వాన్ని ఓడిస్తుంది. ఈ శ్లోకం ఎక్కువగా అందం మరియు ఆకర్షణ కోసం తరచుగా పఠిస్తారు. సుధా సింధోర్మధ్యే సురవిటపివాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిచన చిదానందలహరీ. మీరు అమృత సముద్రం మధ్యలో నివసిస్తున్నారు. దాని చుట్టూ ఖగోళ కోరికలు తీర్చే చెట్టు. ఇది సమస్త శ్రేయస్సుకు చిహ్నం. ఈ శ్లోకం సమృద్ధి మరియు కోరికలను నెరవేరుస్తుందని నమ్ముతారు. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపిభ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. మూలాధార చక్రంలో భూమి అంశ మరియు మణిపూర చక్రంలో రత్నం, స్వాధిష్టాన చక్రంలో అగ్ని మరియు అనాహత చక్రంలో గాలి. ఈ శ్లోకం కుండలిని మేల్కొలుపులో మరియు చక్రాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. సుధాధారాసారై చరణయుగళాతర్విగలితైః ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహస అవప్యస్వాం భూమిం భుజగణిభమధ్యుష్ఠవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణీ. ముసలితనము మరియు మరణ భయములను తొలగించగల సమర్థుడవు నీవు. దేవతలు కూడా రుచి చూడాలని కోరుకునే అమృతం. ఈ శ్లోకాన్ని పఠించటం వలన దీర్ఘాయువు మరియు భయం నుండి విముక్తి లభిస్తుందని చెప్పబడింది. చివరగా సౌందర్య లహరిలోని ఈ శ్లోకాలు కేవలం కవిత్వమే కాకుండా లోతైన ప్రతీకాత్మకమైనవి, దైవిక, స్త్రీలింగం మరియు విశ్వంలోని ఆధ్యాత్మిక సత్యాల యొక్క వివిధ అంశాలను సూచిస్తాయి. ఆధ్యాత్మిక ఎదుగుదల, భౌతిక ప్రయోజనాలు మరియు కోరికలు సాధన కోసం వాటిని తరచుగా పఠిస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి.